నేను చదివిస్తాను. 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. జయంతి గారు అన్మ్యూట్ చేసుకొని చదవండి అమ్మా. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. దైవజనుడును సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకును పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లును దైవావేశమును వలన కలిగిన ప్రతి లేఖనములను ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. థ్యాంక్ యూ అమ్మా. అలాగే హీబ్రీలకి రాసిన పత్రిక 11వ అధ్యాయము, హీబ్రీలకి రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం కూడా చదవండి అమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33, 34, 35 కూడా చదవచ్చమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ అధ్యాయము 33. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం నుంచి, వారు విశ్వాసం ద్వారా రాజ్యములు జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోళ్లు మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారలను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములలో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పాలద్రోలిరి. థ్యాంక్ యూ అమ్మా. చాలమ్మా, చిన్న ప్రార్థన చేసుకొని ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. సహోదరి దెబోరా గారు ఎంతో దూరదర్శనంతో, భారంతో తండ్రి ఈ వేదికని స్థాపించి ఉన్నారు. 1 సంవత్సరం కంటే ఎక్కువ సమయం మేము ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవడానికి మేము గడిపాం తండ్రి. అందరికీ అది చాలా లాభకరంగా ఉండింది. నేను కూడా ప్రకటన గ్రంథం గురించి చెప్తూ ఎంతో ఆశీర్వదించబడాను. ఇప్పుడు మేము కొన్ని వారాలుగా బైబిల్లో ఎందుకు దేవుడు వంశావళిలు రాసి పెట్టాడు అనే అంశంని తీసుకొని మేము ధ్యానిస్తున్నాం. దానివలన కూడా మేము అనేక మేళ్ళు పొందుతున్నాం తండ్రి. ఈ సమయంలో ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో చెప్తున్నాం. 7 మంది ఉన్నారు తండ్రి. వాళ్ళు ఈ సమయంలో సాయంత్రం వేళ, ఆదివారం రిలాక్స్ అవుతూ ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము దేవుని సన్నిధిలో సమయం గడపాలి. వాక్యపరంగా, ఆత్మికంగా మేము బలపరచబడాలి. వంశావళిల నుంచి మర్మాలు మేము గ్రహించాలి అని ఎంతో మంచి ఉద్దేశంలోతో వాళ్ళు వచ్చి ఉన్నారు. ఆశ కలిగిన ప్రాణంని మీరు తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరిని మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. ఎంతో చక్కగా యాంకరింగ్ చేసే బ్రదర్ రాజ్ కుమార్ గారిని మీరు దీవిస్తున్నారని మేము నమ్ముచున్నాం. ఎంతో చక్కగా వాక్యం చదివించే సహోదరి జయంతి గారిని మీరు దీవిస్తున్నారని మేము నమ్ముచున్నాం. ప్రతి పార్టిసిపెంట్ని మీరు దీవిస్తున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. నెక్స్ట్ 1 hour or so మేము మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. మా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూపించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఎప్పుడు లెక్కనే ఇది మనం వంశావళిల గురించి ధ్యానిస్తున్నాం కాబట్టి ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇచ్చేసి నేను ముందుకు వెళ్తున్నాను. సహోదరి ఎంతో చక్కగా చదివినిపించారు. 2 తిమోతి 3వ అధ్యాయం 16, 17. దైవావేశం వలన పుట్టిన ప్రతి లేఖనం అనే మాట ఉన్నది. సో ప్రతి లేఖనం అంటే మనం పాత నిబంధనంలో, కొత్త నిబంధనంలో ఎన్నో వంశావళిలని చదువుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు, రాసి పెట్టాడు ఒక ఉద్దేశంతో. సో నేను అడిగే మిమ్మల్ని ప్రశ్న ఏంటంటే, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు వంశావళిని రాశాడా, లేకపోతే ఆయన రాయలేదా? అడుగుతున్నా. ప్రతి లేఖనం దేవావేశం వల్ల పుట్టింది. వెరీ గుడ్. సో ప్రతి లేఖనం మనకి ఉపయోగకరంగా ఉండాలని. వెరీ గుడ్ సిస్టర్, థ్యాంక్ యూ. ప్రతి లేఖనం మనకి ఉపయోగకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఆ ఉద్దేశంతో వంశావళిని రాసి పెట్టాడు. అయితే ఈరోజు నేను ఏ వంశావళితో కూడిన మర్మం మీతో పంచుకోబోతున్నానో అది మంచుకునే ముందు ఇప్పటి వరకు మనం ఏం కవర్ చేశామో జస్ట్ బ్రీఫ్గా మనం
కవర్ చేసేసి రీక్యాప్ చేసి మనం ముందుకు వెళ్దాం. మొదటిగా మొదటి వంశావళి ఆది కాండం 5వ అధ్యాయంలో ఏముందో దాంట్లో ఉన్న మర్మం ఏంటో మనం చూసామండి. రాజ్ కుమార్ గారు, ఇఫ్ యూ పాసిబుల్ యూ కెన్ డిస్ప్లే దట్ స్లైడ్. ఏమనంటే మొదటి వంశావళిలో ఇంగ్లీష్లో ఆర్ తెలుగులో పేర్లు కాకుండా అదే పేర్లు మనం హీబ్రీలో చదివితే ఆ పేర్లన్నిటిని కూడా మనం జోడిస్తే ఒక సువార్త సందేశమే మనకి అందుతుంది. సో ఆదాం పేరేంటి హీబ్రీ భాషలో, ఈనాష్ పేరేంటి, కీనాన్ పేరేంటి, జారేజ్ పేరేంటి, ఈనాక్ పేరేంటి, మెతుసలే పేరేంటి, అన్నీ కూడా మనము హీబ్రీ భాషలో తీసుకొని జోడించినప్పుడు సువార్తతో కూడిన సందేశం మనము పొందాం. అది మనం ఆల్రెడీ ధ్యానించామండి. రెండో వంశావళి మనం ధ్యానించింది ఏంటంటే హన్నమ్మ ప్రార్థన. హన్నమ్మ ప్రార్థన వెనకాల మర్మాలన్నీ కూడా మనము చూసాం. అది మనం ధ్యానించినప్పుడు కొన్ని సత్యాలు మనం అర్థం చేసుకున్నాం. ఏమనంటే సామ్యూలు కూడా లెవి గోత్రంకి చెందిన వ్యక్తి. ఆయన లెవి గోత్రంకి చెందిన వ్యక్తి అయి ఉన్నప్పుడు మరి హన్నమ్మ చేసిన త్యాగం ఏంటి? ఏ లెవీయుడన్నా దేవుని సేవలోనే ఉంటాడు. నీ సేవకు అప్పచెప్తున్నాను అంటే దాని అర్థం ఏంటి? అది కూడా మనము చూసాం. దాంట్లో ఉన్న త్యాగం ఏంటో మనం చూసాం. ఆమె ఆ సమయంలో చేసిన త్యాగం ఏంటంటే లేక లేక పుట్టిన కుమారుణ్ణి ఆమె దగ్గర నుంచి దూరం చేయుట. సామ్యలు ఆయన ఎక్కడ పుట్టాడో ఆ ప్రాంతంలో కూడా ఒక యాజకుని పని చేయొచ్చు, కానీ హన్నమ్మ ఆయనని ప్రత్యక్ష గుడారంలో పనిచేసేటట్లు సమర్పిస్తున్నది. అక్కడ ఉన్నది త్యాగం. ఇంకా ఏలీ కూడా హన్నమ్మ ప్రార్థన చేసేటప్పుడు చూసేటట్లు దేవుడు అన్ని కూడా మార్గము సరళపరిచాడు. అదంతా కూడా నేను మీతో పంచుకున్నాను. ఏలీ ఆ ప్రధాన యాజకుడు హన్నమ్మ చేసే ప్రార్థన చూడకుండా ఉంటే కొన్ని రోజుల తర్వాత కొన్ని నెలల తర్వాత హన్నమ్మ సామ్యుల్ని అక్కడ తీసుకొని వచ్చి సమర్పించాలని కోరుకునేటప్పుడు ఏలీ అభ్యంతరం పొంది ఉండొచ్చు. మా దగ్గర లేవీలు తక్కువ ఉన్నారా? షీలోలో చాలామంది ఉన్నారు, ఎందుకో ఈయనను ఇక్కడ తీసుకొని వచ్చి సమర్పిస్తున్నారు? ఆయన ఇఫ్రాయిం గోత్రం ప్రజల మధ్యనే ఆయన సేవ చేయొచ్చు అని కూడా ఎన్నో మాటలు చెప్పుండొచ్చు. కానీ దేవుడు ఏలి హన్నమ్మ ప్రార్థన చేసేటప్పుడు చూచిటట్లు చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకా దాంతో కూడిన లోతైన మర్మాలు కూడా నేను పంచుకున్నాను. ఏలీ కుమారులు ఆల్రెడీ దుష్టులు, నాన్నగారు కూడా సరిగా ప్రయత్నించట్లేదు వాళ్ళని సరిదిద్దుటకు. దేవుడు నియమించుకున్నాడు సామ్యుల్ని నెక్స్ట్ నేను న్యాయాధిపతిగా మారుస్తాను అని. సో సామ్యులు ప్రత్యక్ష గుడారంలో సేవ చేశాడు కాబట్టి జాగ్రత్త వినండి. ఇజ్రాయేలీలు అందరూ కూడా ఆయనని చూచుటకు వీలైంది. ఇజ్రాయేలీలు 3 పండుగలు ఆచరించుటకు షీలోకి వస్తారని నేను మీతో పంచుకున్నాను. సో సామ్యులు ఎంత నమ్మకంగా ఎంత యథార్థంగా చేస్తున్నాడో అందరూ కూడా చూశారు కాబట్టి సరి అయిన సమయం వచ్చినప్పుడు, ఒకే దినము ఎలి ఇంకా వాళ్ళ 2 కుమారులు చనిపోతున్నారు, సరి అయిన సమయం వచ్చినప్పుడు ఇజ్రాయేలీలందరూ కూడా సామ్యుల్ని నెక్స్ట్ నాయకుడిగా ఎంచుకుంటుటకు వీలైంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇదంతా కూడా నేను మీతో పంచుకున్నాను. దాని తర్వాత ఎలాగ దేవుడు ఆయన సర్వజ్ఞానం చొప్పున తప్పిపోయిన కుమారుడు కథ పాత నిబంధనంలో పెట్టాడు. మనాషే కథ ఎలాగ పెట్టాడు, అది మత్తయి సువార్తలో ఉన్న వంశావళి చదువుకున్నప్పుడు అన్ని వివరాలు నేను మీతో పంచుకున్నాను. యాక్చువల్గా హెజెకియా రాజుకి భయంకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదు. ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఆ సమయంలో? ఎందుకు దేవుడు ఒక తాత్కాలికమైన శిక్ష విధించాడు అనేది అంత కూడా నేను మీతో పంచుకున్నాను. ఎందుకు మరణ పడకలో వేశాడు, ఎలాగా ఆ సమయంలో మారుమనసు పొందాడు హెజెకియా రాజు, అన్ని వివరాలన్నీ కూడా నేను పంచుకున్నానండి. ఇప్పుడు మనము ఈరోజు 4వ వంశావళి దాంతో కూడిన మర్మాలు పంచుకునే ముందు ఒక విషయం నేను మీతో పంచుకోవాలి. అదేంటంటే దేవుడు మనకు అప్పజెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏమనగా ఆయనను ఆరాధించే పరిచర్య. దేవుని ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు జాగ్రత్త వినండి, అప్పుడప్పుడు దీవెనలు మన చుట్టూ కనిపిస్తాయి, అప్పుడప్పుడు కనిపించకుండా కూడా ఉంటాయి. కానీ దేవుని మంచితనం మారదు, ఆయన గొప్పతనం మారదు, ఆయనలో ఉన్న ప్రత్యేకమైన గుణములు మారవు. సో ఆయనలో ఉన్న ప్రత్యేకమైన గుణములని జ్ఞాపకం చేసుకొని ఆయనను మనము ఆరాధించాలి, చుట్టుపక్కల దీవెనలను చూసి కాదు. సేవకుల గురించి నేను చెప్తున్నాను.
వాళ్ళు ఎవరో మీరు నాకు చెప్పాలి. వాళ్ళు సంఖ్యలతో బంధింపబడారు, కొడా దెబ్బలు తిన్నారు, చెరలో వేయబడారు, కానీ దేవుని ఆరాధిస్తున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నానమ్మా నేను? పౌలు శీలలు వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్ ఆన్సర్ జయంతి సిస్టర్. సో మనము దేవుని మంచితనం, దేవుని గొప్పతనం ని కనుదృష్టిలో పెట్టుకొని ఎప్పుడు ఆయనని ఆరాధించే బదులమై ఉన్నాం. సో దేవుల్లో అనేక మంచి గుణములు ఉన్నాయి. ఈరోజు నేను ఒక రెండు వంశావళిలు కలిపి మనం చూస్తాం. రెండు పక్కన పక్కన పెట్టి మనం చూస్తాము. దాంతో కూడిన మర్మాలు మనం తెలుసుకోబోతున్నాము. ఈరోజు ఏ అంశం మీ ముందు తీసుకొని వస్తున్నానో రెండు వంశావళిలని పక్కన పెట్టి అది నేను మీకు చూపించే ముందు, ఆ స్లైడ్ నేను మీకు చూపించే ముందు దేవుళ్ళు ఉన్న ఒక గొప్ప గుణం మీ ముందు తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. జయంతి సహోదరి చేత నేను ఎందుకు హీబ్రీలకి రాసిన పత్రిక 11వ అధ్యాయము 33 నుంచి 35 చదివించాను. దాంట్లో ఒక ప్రాముఖ్యమైన మాట ఉంది. ఏంటంటే ఆయన బలహీనులని బలవంతులుగా మారుస్తాడంట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ మనం ఓడిపోతామో అక్కడే గెలిచేటట్లు చేస్తాడంట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మారు మనసు పొందే ముందు బహుశా ఒక క్రైస్తవునికి చాలా కోపం వచ్చేదేమో, కానీ ఆయనని దీర్ఘశాంతుడుగా దేవుడు మార్చగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. దేవుడు మోషేని సేవకి పిలిచినప్పుడు ప్రభువా నాకు నత్తి అని అన్నాడు, అవునా? ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ద్వితోపదేశ కాండంలో అప్పటికే ఆరోన్ చనిపోయాడండి. అప్పటి వరకు నోటి బూరగా వాడబడాడు మోషే పరిచర్యలో ఆరోను. ద్వితోపదేశ కాండంలో 34 అధ్యాయాలు ఉన్నాయి. దాంట్లో 33 అధ్యాయాలు కంటిన్యూస్గా ఎవరు ప్రసంగిస్తున్నారమ్మా అడుగుతున్నా మిమ్మల్ని. ద్వితోపదేశ కాండంలో 33 అధ్యాయాలు కంటిన్యూస్గా ప్రసంగించింది ఎవరు? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఎవరు చెప్పట్లేదు? మోషేని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కరెక్ట్, రైట్ ఆన్సర్. ప్రభువా నాకు నత్తి అని చెప్పిన వ్యక్తి చేత దేవుడు లేఖనములను అన్నిటికంటే పెద్ద ప్రసంగం చేయించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ద్వితోపదేశ కాండం ప్రసంగము అది కొండ మీద ప్రసంగం కంటే పెద్దది. కొండ మీద ప్రసంగం అన్న మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారిది మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు మనం చదువుకోవచ్చు. 3 అధ్యాయాల్లోనే ఆయన ప్రసంగం ఉంది కంటిన్యూస్గా యేసుక్రీస్తు ప్రభువారిది. కానీ మోషే ప్రసంగం ద్వితోపదేశ కాండంలో మనం గమనిస్తే 33 అధ్యాయాలు ఒక సమయంలో నాకు నత్తి అని చెప్పిన వ్యక్తి కంటిన్యూస్గా ప్రసంగిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకొక మాట కూడా నేను చెప్పి ముందుకు వెళ్తున్నాను. దేవుడు ఎక్కడ మనం ఓడిపోతామో అక్కడే గెలిచేటట్లు చేస్తాడు అనేది. అమ్మా, గెత్సెమనీ తోటలో పేతురు యోహాన్ ఇద్దరు కూడా పారిపోయారంటే కారణం ఏంటి? దేన్ని బట్టి పారిపోయారు? అక్కడ యేసుక్రీస్తు ప్రభుని అరెస్ట్ చేయడానికి వచ్చారు కదా రోమా సైనికులతో పాటు యూదుల నాయకులు. పారిపోయారంటే దేన్ని బట్టి? భయము, పిరికితనము. వెరీ గుడ్, రైట్ ఆన్సర్ జయమాల ఆంటీ గారు. సో ఇప్పుడు అదే పేతురు యోహాన్ని యూదుల సనద్రిన్ సభలో దేవుడు ఎలాగ వాడుకుంటున్నాడు ఒకసారి మనం చూద్దామా? అమ్మా తీయమ్మా, అపోస్తల కార్యం 4వ అధ్యాయం 12, 13. సోదరి జయంతి గారు చదివినిపిస్తుండగా అందరు కూడా జాగ్రత్తగా వినండి. దేవుడు ఎలాగా ఇదే పేతురు యోహాన్, పిరికితనంతో పారిపోయిన పేతురు యోహాన్ గెత్సెమనీ తోటలో వాళ్ళని ఎలాగా వాడుకుంటున్నాడో ఒకసారి మనం చూద్దామా? అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 12, 13. అపోస్తల కార్యం 4వ అధ్యాయము 12వ వచనం. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను, కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామము రక్షణ పొందలేమనెను. వారు పేతురు యోహాను ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ ధైర్యంని చూసి ఆశ్చర్యపడిరి. యేసుతో ఉన్నారు కాబట్టి మార్పు వచ్చింది అని వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. యేసుతో ఉన్నారు కాబట్టి విద్య లేని పాపర్లు ఇంత అధికారంతో శక్తితో బోధిస్తున్నారని ఆశ్చర్యపడుతున్నారు. అక్కడ కూడా సనద్రిన్ సభలో ఉన్న
యూదుల నాయకులు చేసిన ఒక పెద్ద పొరపాటు ఏంటంటే, సహోదరి చదివినిపించింది కదా, యేసుతో ఉన్నారు కాబట్టి మార్పు వచ్చింది అని వాళ్ళు అనుకుంటున్నారు. కాదు, యేసుతో ఉన్నప్పుడు కూడా పిరికితనంతో వాళ్ళు గెచ్చమని తోటలో పారిపోయారు. ఇప్పుడు ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది అని అంటే, ఇప్పుడు యేసు ఆత్మరూపిగా వీళ్ళలో నివసిస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? యేసుతో ఉన్నప్పుడు పిరికితనం ఉండింది కదా, ఇప్పుడు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇప్పుడు ఆత్మరూపిగా యేసు వీళ్ళలో నివసిస్తున్నాడు కాబట్టి. అందుకు ఆ గొప్ప మార్పు. వీళ్ళ బలహీనతని దేవుడు బలంగా మార్చేశాడు. సో ఇప్పుడు మనం ఆ స్లైడ్కి వెళ్దాము. రాజ్ కుమార్ గారు, ఇక్కడ చూడండి, బెంజమిన్ గోత్రంతో కూడిన వంశావళి ఇద్దరు జీవితంలో మనకు కనిపిస్తుంది, ఒకటి తర్వాత ఒకటి. ఇక్కడ చూడండి, గో బ్యాక్ బ్రదర్, ప్రీవియస్ స్లైడ్. ఇక్కడ చూడండి, మొదటి సామెయలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి 3 వచనాలు సహోదరి జయంతి చదివినిపించినప్పుడు, ఎక్కడ బెంజమిన్ గోత్రం అనే మాట రాయబడి ఉన్నదో, ఎక్కడ కిషు కుమారులు అనే మాటలు రాయబడి ఉందో, కిషు మాట ఆర్ కిషు పేరు అక్కడ ఎక్కడ రాయబడి ఉన్నదో, అక్కడ బ్రదరు కల్సర్ పెట్టి కూడా చూపిస్తారు. నేను కూడా పాయింటర్ పెట్టాను చూడండి, రెడ్ యారో మార్క్ నేను పెట్టాను. సో మొదటి సామెయలు గ్రంథం 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివినిపించమ్మా. మొదటి సామెయలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు. దాని తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతాను, దాని తర్వాత ఒక ప్రశ్న అడగబోతున్నాను. మీరు ఆ ప్రశ్న జవాబిచ్చుటకు, ఆ ప్రశ్నకి జవాబిచ్చుటకు సిద్ధంగా ఉండండి. చదవమ్మా. మొదటి సాముయేలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనం నుండి, అబియాకును పుట్టిన బెకోరాతు కుమారుడనైన సెరోరునకును జననమైన అబియేలును కుమారుడనకు కీషు అను బెనామీయుడు ఒకడుండను. కీషు భాగ్యవంతుడగు ఒక బెనామీయుడు ఒకడుండను. కీషు భాగ్యవంతుడు ఒక బెనామీయుడుండను. అతనికి సౌలు అను ఒక కుమారుడుండను. అతడు బహు సౌందర్యం గల యవనస్తుడు. ఇశ్రాయేలీయులలో చాలమ్మా. సో మనం ఏం గమనించాం, సౌలు బెంజమీన్ గోత్రంకి చెందిన వ్యక్తి, కిషు కుమారుడై ఉన్నాడు. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, సౌల్ని దేవుడు రాజుగా మొదట్లో నియమించి తర్వాత ఎందుకు తీసేశాడమ్మా? చెప్పాలి, అందరు కూడా తెలుసు. సండే స్కూల్ దినం నుంచి మీరు వింటున్నారు. అవిధేయత వలన. వెరీ గుడ్. సో ఏ విషయంలో అవిధేయత చూపించాడో అది మనము జాగ్రత్తగా అర్థం చేసుకొని అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, ఇజ్రాయిలీలు ఎప్పుడు ఐగుప్తు నుంచి కానాన్ దేశం వైపు నడుచుకొని వచ్చారో, ఆ మార్గంలో అమాలీకులనే దుష్టులు వాళ్ళు వచ్చి ఇజ్రాయిలీలు నడుచుకొని వెళ్ళే సమయంలో వెనకాల భాగంలో ఎవరు బలహీనులు ఉంటారో, వృద్ధులు ఉంటారో, చిన్నపిల్లలు ఉంటారో, అలాగే కొంచెము అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఉంటారో, వాళ్ళని క్రూరంగా చంపివేసేశారంట. అయితే నిర్గమకాండం 17వ అధ్యాయంలో మనం తర్వాత చదివితే ఒక యుద్ధం కూడా జరుగుతుంది అమాలీకులు ఇజ్రాయిలీల మధ్యన. ఆ సమయంలో మోషే కొండ మీద ఎక్కి ఆయన చేయి పైన పెట్టుకునే ఉన్నాడు. చేయి పైన పెట్టుకునే సమయంలో ఇజ్రాయిలీలు గెలుస్తున్నారు. దాని తర్వాత ఆయన చేయి పైనే ఉండేటట్లు ఇద్దరు కూడా సాయం చేస్తున్నారు, ఆరోను హురు. దాని గురించి నేను చెప్పట్లేదు. అంటే ఈ అమాలీకులు ఎంత భయంకరంగా ప్రవర్తించారో ఇజ్రాయిలీల పట్ల, ఆ విషయం నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. అందుకు దేవుడు ఇజ్రాయేలీలకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? జాగ్రత్తగా వినండి. ఇజ్రాయేలీలకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి అది కూడా మనం చూద్దాము. ద్వితోపదేశకాండం 25వ అధ్యాయము 17వ వచనం నుంచి చదవమ్మా. ద్వితోపదేశకాండము 25వ అధ్యాయము ద్వితోపదేశకాండము 17వ వచనం నుంచి. జయంతి గారు చదివి వినిపించేటప్పుడు అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఇజ్రాయేలీలకి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి? మోషే ద్వారా ద్వితోపదేశకాండం 25వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. చదువమ్మా. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 17వ వచనం నుంచి, మీరు ఐగుప్తులో నుండి వచ్చుతుండగా మార్గమున అమాలేకీయులను నీకు
చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులనందరినీ హతము చేసెను. కాబట్టి నీవు స్వాధీనపరచుకున్నట్లును నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశంలో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశం క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలెనని అది మర్చిపోవద్దు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే అమాలేకుల పేరు ఆకాశం కింద నుంచి తుడిచివేసేయండి. ఎప్పుడు? మీరు కానాన్ దేశంలో స్థిరపడిన తర్వాత నేను విశ్రాంతి మీకు ఇచ్చినప్పుడు అక్కడ స్థిరపడిన తర్వాత మీరు అమాలేకుల పేరుని ఆకాశం కింద నుంచి తుడిచివేసేయండి. వాళ్ళంత భయంకరమైన దుష్టులు. ఎటువంటి దుష్టులు అంటే మనము జూయిష్ బైబిల్ కామెంటరీస్ అవుతే ఎంత క్రూరంగా ప్రవర్తించారు అని అంటే వెనకాల నడుచుకొని వచ్చే యూదులు, వృద్ధులు, చిన్నపిల్లలు, అలాగే అనారోగ్యంతో బాధపడే వాళ్ళని చంపటమే కాదు, వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని కూడా కట్ చేసి ఆకాశం వైపు విసిరేసి దేవుడా ఎక్కడ ఉన్నావు వీళ్ళని రక్షించుటకు అని గెలి చేశారంట. అంత భయంకరమైన దుష్టులు వాళ్ళు. అయితే ఎప్పుడు ఇజ్రాయెల్ దేశం కానాన్ దేశం వెళ్ళిన తర్వాత ఎప్పుడు స్థిరపరచబడింది, ఎప్పుడు యూదుల సమాజంలో ఒక స్టెబిలిటీ అనేది వచ్చిందని చూస్తే న్యాయాధిపతుల గ్రంథంలో అయితే మనకు కనిపించదు. న్యాయాధిపతుల గ్రంథంలో మాటి మాటికి వీరులు తప్పుదారిలో వెళ్ళుట, వేరే అన్యుల చేత శిక్షింపబడుట, మరీ దేవుడు ఇంకొక న్యాయాధిపతిని లేపి వీళ్ళని రక్షించుట, అదే మనం చూస్తూనే ఉంటాం. కానీ ఒక స్థిరత అనేది న్యాయాధిపతుల గ్రంథంలో లేదు. సౌలు రాజు పరిపాలనలో, జాగ్రత్తగా వినండి, సౌలు రాజు పరిపాలనలో ఆయన విధేయత చూపించే సమయంలో సౌలు ఎక్కడ వెళ్ళినా సరే ఆయనకి విజయం అంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. విధేయత చూపించినప్పుడు, మరి చెప్తున్నా, విధేయత చూపించినప్పుడు సౌలు రాజు ఎక్కడ వెళ్ళినా సరే ఆయనకి విజయమే. ఒక స్థిరత అనేది యూదుల సమాజంలో వచ్చింది. ఆ వాక్య భాగం కూడా మనం చదువుకుందాం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఈ మాటలు దావీదుకి వర్తిస్తాయి. దావీదు ఎక్కడ వెళ్ళినా సరే ఆయనకి విజయము అనే మాటలు లేఖనంలో ఉంది కదా అని మనం అనుకుంటాం. అవును, దావీదు గురించి రాయబడింది. దావీదు ఎక్కడ వెళ్ళినా సరే దేవుడు ఉన్నాడు కాబట్టి ఏ యుద్ధంలోనే ఆయన విజయం పొందాడు. కానీ సౌలు కూడా విధేయత చూపించినప్పుడు ఎక్కడ వెళ్ళినా సరే విజయం పొందాడు అనే మాటలు లేఖనంలో రాయబడి ఉంది. అది ఎక్కడో మనం చూద్దాం. ఒకసారి తీయండమ్మా. 1 సామెతల గ్రంథం 14వ అధ్యాయము. 1 సామెతల గ్రంథం 14వ అధ్యాయము 47వ వచనం చదవమ్మా. 1 సామెతల గ్రంథము 14వ అధ్యాయము 47వ వచనం. 1 సామ్యుయేల్ 14వ అధ్యాయం అయ్యా 1 సామెతల 14వ అధ్యాయం 47వ వచనం. 1 సామ్యుయేల్ 14వ అధ్యాయం 47వ వచనము. ఇలాగున సౌలు ఇజ్రాయేలీయులను ఏలుటకు అధికారం నొందినవాడై నకముకుల వారి శత్రువులైన మోయాబీలతోనూ, అమేనీలతోనూ, ఎదోమీలతోనూ, సోబాదేశపు రాజుతోటు ఫిలిష్తీయులతోనూ యుద్ధము చేసెను. ఎవరి మీదికి అతడు పోయెనో వారినందరినీ ఓడించెను. మరియు అతడు దండును కూర్చి అమాలేకీయులను హతము చేసి ఇజ్రాయేలీయులను కొల్లసొమ్ముగా పెట్టిన వారి చేతిలో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్థిరపరచబడిన తర్వాత సౌలు ఎందుకు విజయం పొందాడు? ఆయన సొంత శక్తి కాదు కారణము, ఆయన దగ్గర ఉన్న పెద్ద సైన్యం కాదు కారణము. దేవుని సన్నిధి ఉంది. ఎక్కడ విధేయత ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది, ఎక్కడ అవిధేయత ఉంటుందో అక్కడ ఓటమి ఉంటుంది. సో సౌలు విధేయత చూపించాడు కాబట్టి ఎక్కడ వెళ్ళినా సరే విజయమే. ఇంకా ఒక స్థిరత అనేది ఇజ్రాయెల్ దేశంలో వచ్చింది. అప్పుడు దేవుడు ఏమని ఆజ్ఞాపించాడు? అమాలేకుల పేరు నేను ఆకాశం కింద నుంచి తుడిచివేసి, వాళ్ళ అన్ని వస్తువులు కూడా అపవిత్రమైనదే, వాళ్ళ ఆస్తి కూడా అపవిత్రమైనదే.
ఈ అపవిత్రమైన వ్యక్తుల ఆస్తిని కూడా నువ్వు ఆశించకు, అందరిని కూడా చంపివేసేయి, ఆ ఆస్తిని కూడా నువ్వు ముట్టకు అన్నప్పుడు సౌలు 100% విధేయత చూపించాడా, లేకపోతే ఓన్లీ 90% విధేయత చూపించాడా అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. 90%. 90%. 90%. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. 90% ఒబీడియన్స్ ఇస్ నాట్ ఒబీడియన్స్. ఏం చేశాడు? ఆయన అక్కడ ఉన్న గొర్రెల మేకలను చూసి, ఆల్రెడీ ఆయన రాజు అయి ఉన్నాడు. ఆ కాలంలో ఒక వ్యక్తి ధనవంతుడు అని అంటే యోగ గ్రంథం మనం చదివితే ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ బట్టి ఒక వ్యక్తిని ధనవంతుడు అని ఆ కాలంలో చెప్పేవాళ్ళు కాదు. ఆయన దగ్గర ఉన్న మంద ఎటువంటిది, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని మేకలు ఉన్నాయి, ఎన్ని గాడిదలు ఉన్నాయి, ఎన్ని ఒంటెలు ఉన్నాయి, దాన్ని బట్టి ఒక వ్యక్తి ఐశ్వర్యవంతుడుగా ఎంచబడేవాడు. రాజుగా దేవుడు అన్నీ ఇచ్చాడు సౌలుకి. కానీ అక్కడున్న గొర్రెలను చూసి, అక్కడ ఉన్న మేకలను చూసి, అమాలేకుల మేకల గొర్రెలను చూసి ఆశించి దాన్ని ఏం చేశాడు? ఆయన దగ్గర పెట్టుకున్నాడు. అపవిత్రమైనది మనం ఏది కూడా ముట్టకూడదు. అపవిత్రమైన ప్రజల ఆస్తి కూడా అపవిత్రమైనదే. దాన్ని ముడితే మన చేతులు కూడా అపవిత్రంగా అయిపోతాయి. హగ్గయి గ్రంథంలో దేవుడు చక్కగా చెప్తాడు, అపవిత్రమైన చేత్తో ఏమన్నా మీరు ముడితే అది కూడా అపవిత్రంగా మారిపోతుంది. సో సౌలు చేసిన పాపం ఏంటంటే అమాలీకుల ఆస్తి, ఆ దుష్టుల ఆస్తిని ఆశించుట, దురాశ చూయించుట, ఇంకా ఆగాగు రాజు, అమాలీకుల ఆగాగు రాజుని చంపకుండా విడిచిపెట్టుట. ఎంత భయంకరమైన పాపం అది! అంత భయంకరమైన దుష్టుడు. దేవుని కంటే ఈయన కనికరం చూపించేదానికి వీలవుతుందా? దేవుడే చెప్పినప్పుడు ఆ దుష్టులతో నువ్వు ఏ పని పెట్టుకోవద్దు అని అంటే ఏం చేశాడు? అగాగరాజుని చంపాడా, ఇచ్చిపెట్టేశాడా? సామ్యుయేలు వచ్చే వరకు అగాగరాజు బతికే ఉన్నాడు. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్ రాజ్ కుమార్ గారు. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. ఆ వాక్య భాగం కూడా మనం చదువుదాం. ఎలాగా సామ్యుయేలు వచ్చే వరకు ఆ దుష్టుడైన అగాగరాజు ఇంకా బతికే ఉన్నాడనే మాట మనం ఒకసారి చూద్దాం. 33వ వచనం, మొదటి సామ్యుయేలు గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. దాని తర్వాత 33వ వచనంకి మనం వద్దాం. మొదటి సామ్యుయేలు గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనం సహోదరి జయంతి చదివినిపిస్తారు. దాని తర్వాత 33వ వచనం అదే వాక్య భాగంలో చదివినిపిస్తారు. చదవమ్మా. మొదటి సామ్యుయేలు గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనం. సౌలు జనులను కూడి అగగును గొర్రెలతోను ఎడ్లతోను కొవ్విన గొర్రెపిల్లల మొదలైన వాటితోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులనన్నిటినీ నిర్మూలము చేసిరి. అప్పుడు చూడండి, చాలమ్మా చాలు. అగాగరాజు బతుకున్నాడు, అలాగే గొర్రెలను మేకలను కూడా ఈయన దాచిపెట్టుకుంటున్నాడు ఈయన దగ్గర. 33వ వచనంకి వచ్చేమా, సామ్యుయేలు ప్రవక్త వచ్చే వరకు ఆ దుష్టుడైన ఆగాగు బతికే ఉన్నాడు. దాని తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఆ వాక్య భాగం చదివించిన తర్వాత సహోదరి జయంతి చదివిన తర్వాత ఇంకొక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. చదవమ్మా 33వ వచనం. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనము. నీ కత్తి స్త్రీలకును సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికి స్త్రీలలో సంతు లేకపోయినని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగు తుత్తనీయులుగా నరికెను. సామ్యుయేలు ప్రవక్త వచ్చి నరికి వేసేను ఆయన, ఆ దుష్టుడైన ఆగాగుని నరికి వేసాను. దాని వరకు ఆయన బతికే ఉన్నాడు. అయితే ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఆగాగు బతికే ఉన్నాడు, సౌలు రాజు ఆయనను చంపలేదు అని అంటే, ఆగాగు రాజు బంధువులు కొంచెం మంది పిల్లలు అక్కడి నుంచి అప్పటి వరకు సామ్యుయేలు వచ్చే వరకు పారిపోయి ఉండడానికి ఆస్కారం ఉందా లేదా? ఆగాగు రాజు పిల్లలు సామ్యుయేలు వచ్చి దుష్టుడైన ఆగాగుని చంపే వరకు ఆ పిల్లలు కూడా, ఆగాగు దుష్టుడు, వాళ్ళ పిల్లలు కూడా దుష్టులే. వాళ్ళు అక్కడి నుంచి పారిపోదానికి ఆస్కారము సౌలు ఇచ్చినట్టా కాదా? అవకాశం ఇచ్చినట్టా కాదా వాళ్ళు పారిపోదానికి? ఇచ్చినట్టే గారు, ఇచ్చినట్టే. ఆగాగు రాజు పిల్లలు కూడా పారిపోయారు. ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. నెక్స్ట్ స్లైడ్కి మనము ప్రీవియస్ స్లైడ్ బ్రదర్, ప్రీవియస్ స్లైడ్కి మనం వెళ్దాం. ఇక్కడ చూడండి రాజ్ కుమార్ గారు ఎంత చక్కగా చూపిస్తున్నారు.
ఇప్పుడు సౌల్ రాజు ఎక్కడ ఓడిపోయాడో అక్కడ అదే క్షేత్రంలో ఇంకొక బెంజమిన్ గోత్రంకి చెందిన వ్యక్తి, ఇంకొక కిషు కుమారుడు ఎలాగ విజయం పొందుతున్నాడో మనం ఎస్తేర్ గ్రంథంలో చదువుకోవచ్చు. మొర్దెకాయి ఎవరంట? వంశావళి మనం చదువుదాం. 2వ అధ్యాయం 5వ వచనం చూడండి, ఎంత చక్కగా రాజ్ కుమార్ గారు వెంటనే కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. 2వ అధ్యాయం 5వ వచనం సహోదరి జయంతి చదివినిపిస్తుంది. బ్రదర్ ఎస్తేర్ ఎక్కడ గ్రంథం కర్సర్ 2వ పెట్టి అధ్యాయం చూపించాలో అక్కడ కర్సర్ పెట్టి చూపించండి. ఎస్తేర్ గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. షూషాను కోటలో బెన్యామీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు వంశస్థుడైన మొర్దెకాయి అని ఒక యూదుడుండెను. థ్యాంక్ యూ మా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు సౌలుకి మొర్దెకాయికి ఉన్న పోలికేంటి? ఇద్దరు బెంజమిన్ గోత్రంకి చెందిన వాళ్ళు, ఇద్దరు కిషు కుమార్లే. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం ముందుకు వెళ్దాం. ఈ వంశావళిలో ఉంది కాబట్టి ఈ విషయాలు మనకు అర్థమవుతున్నాయి. 500 సంవత్సరముల తర్వాత సౌలు అవిధేయత ఎప్పుడు చూపించాడమ్మా? ఎస్తేర్ గ్రంథం అప్పటికే రాయబడలేదు. 500 సంవత్సరాల తర్వాత ఎస్తేర్ గ్రంథంతో కూడిన సంఘటనలు రాయబడినాయి. ఓకే, 500 సంవత్సరాల తర్వాత ఇంకొక బెంజమిన్ గోత్రంకి చెందిన వ్యక్తి, ఇంకొక కిష్ కుమారుడైన మొర్దెకాయిని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒక యాక్షన్ రీప్లే జరుగుతుంది. యాక్షన్ రీప్లే ఏంటంటే, ఆ భయంకరమైన దుష్టుడు ఎవరు ఇజ్రాయేలీలను అందరినీ కూడా చంపివేసేయాలని కోరుకున్నాడో, మా ఎస్తేర్ గ్రంథంలో ఉన్న విల్లన్ పేరేంటి చెప్పండి? విల్లన్ పేరు చెప్పండి అమ్మా. ఎస్తేర్ గ్రంథంలో ఉన్న విల్లన్ పేరు అందరు కూడా చెప్పగలుగుతారు. హామాను. 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 వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఈ హామాన్ ఎవరంట? 3వ అధ్యాయం 1వ వచనం. ఎస్తేర్ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం సహోదరి జయంతి చదివి వినిపిస్తారు. ఎస్తేర్ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులైన తర్వాత రాజు అయిన అశ్వరోషు హమోదాతు కుమారుడగు హగాగీయుడగు హామాను గనపర్చి వానిని హెచ్చించి వాని పీఠములను తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. బాబోయ్ బాబోయ్, అగాగీడైన హామాను. అందరికి కనిపిస్తుందా తేటగా? యాక్షన్ రీప్లే. 500 సంవత్సరాల తర్వాత హామాను ఎవరంట? అగాగీయుడైన హామాను. ఏ వంశావళిలో పుట్టాడు? అదే భయంకరమైన దుష్టుడు ఆగాగు వంశావళిలో పుట్టిన హామాను. నేను చెప్పాను కదా, సామ్యుయేలు ప్రవక్త వచ్చి ఆగాగుని చంపే వరకు కొంచెమంది పిల్లలు పారిపోయారు. అవకాశం ఇచ్చింది సౌలే. దాని వలన ఏం నష్టం కలిగింది? 500 సంవత్సరాల తర్వాత ఇంకొక దుష్టుడు కనిపిస్తున్నాడు మనకి. అదే ఆగాగు సంతానమైన హామాన్. ఆయన ఎంత భయంకరమైన ప్లాన్ వేశాడో చాలా మందికి ఆల్రెడీ తెలుసు, కానీ మరి క్లుప్తంగా నేను మీతో పంచుకుంటున్నాను. రాజు ఆ సమయంలో అహాష్వేరోషు ఆయన హామాన్ని హెచ్చించినప్పుడు, ఆయనని వైస్ ప్రెసిడెంట్గా చేసినప్పుడు, వాడక భాషలో నేను చెప్తున్నాను, రాజు ప్రెసిడెంట్ అయి ఉంటే ఈయన వైస్ ప్రెసిడెంట్ అయి ఉన్నాడు. ఈయన కూడా చాలా ధనవంతుడు. అందరూ కూడా మోకరిస్తున్నారంట హామాన్ ముందు. అరే, వైస్ ప్రెసిడెంట్ వచ్చాడు, రాజు తర్వాత ఈయనే కదా అంటే మొర్దెకాయి మాత్రం మోకరించట్లేదు. వాడక భాషలో చెప్పాలంటే, హైదరాబాద్ భాషలో చెంచాగిరి చేయట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకు హామాన్కి కోపం వచ్చేసింది. వీడు అందరు కూడా సాగిలపడి నమస్కారం చేస్తున్నారు, నేను నడుచుకొని వస్తుంటే వీడు చేయడా? వీడు ఏ దేశంకి చెందిన వ్యక్తి అని కనుక్కొని, ఈయన ఇజ్రాయేలీయుడు అని కనుక్కొని, హామాన్ వేసిన భయంకరమైన ప్లాన్ ఏంటంటే, ఇజ్రాయేలీలు అందరూ కూడా చనిపోవాలి, రాజు ఆజ్ఞాపించాలి ఇజ్రాయేలీలను అందరిని కూడా చంపివేసేయాలని అని ఒక భయంకరమైన ప్లాను వేస్తున్నాడు హామాన్. ఎలాగ దేవుడు హామాను వేసిన భయంకరమైన ప్లాన్ నుంచి దేవుడు ఎలాగ రక్షించాడో అదంతా కూడా ఎస్తేర్ గ్రంథంలో మనం చదువుకోవచ్చు. ఎస్తేర్ వెళ్ళి మనవి చేస్తున్నది, రాజువు కనికరించు మా ప్రజలని అని
ఆమె వెళ్ళి కనికరించినప్పుడు రాజు మనస్సు మెత్తపరచబడేటట్లు దేవుడు చేస్తున్నాడు. ఇంకా మొర్దెకై కూడా అక్కడ ఉండి మరి రాజు ఆల్రెడీ ఆజ్ఞాపించాడు యూదులను అందరినీ కూడా చంపివేసేయాలి అని. మరి రాజు ఇంకొక ఆజ్ఞ ఇచ్చేటట్లు మొర్దెకై అక్కడ ఉండి చేపిస్తున్నాడు. ఏమనంటే యూదులు వాళ్ళని కాపాడుకోవచ్చు, ఎవరన్నా చంపడానికి వస్తే వాళ్ళని కాపాడుకోవచ్చు. అలాగా యూదులు రక్షింపబడారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. హామాన్ వేసిన భయంకరమైన ప్లాన్ వలన యూదులందరూ కూడా చంపివేయబడితే మనకి మెస్సయ్య దొరికేవాడా అండి? ఎస్ ఆర్ నో? నో అయ్య గారు. మెస్సయ్య దొరకడు, రక్షకుడు దొరకడు. మనకి రక్షకుడే వచ్చేవాడు కాదు, ఎందుకంటే రక్షణ యూదుల నుంచే వస్తుంది. సో యూదులే లేకుండా ఉంటే రక్షకుడు ఎలాగ వస్తాడు? లోకంకి రక్షణ ఎలా కలుగుతుంది? హామాన్ వేసిన భయంకరమైన ప్లాన్ చూడండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంకొక ప్రశ్న కూడా అడుగుతున్నాను. సౌల్ రాజు చేసిన పొరపాటు ఆగాగ్ని చంపకుండా ఉండుట, అది 500 సంవత్సరాల తర్వాత దాని ప్రభావము మనం ఎస్తేర్ గ్రంథంలో చదువుకోవచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? అదే ఆగాగ్ రాజుని కరెక్ట్గా సౌల్ రాజు చంపేసుంటే, జాగ్రత్తగా వినండి, సౌల్ రాజు ఆగాగుని చంపేసుంటే, సామ్యాలు వచ్చే దానికంటే ముందే వెంటనే వాడు దొరకంగానే చేతిలో చంపేసుంటే 500 సంవత్సరాల తర్వాత ఈ సమస్య వచ్చేదా అండి? అడుగుతున్నా మిమ్మల్ని. రాకపోతుండే గారు. రాకపోతుండే. ఆయన అక్కడ అవిధేయత చూపించాడు కాబట్టే ఈ సమస్య 500 సంవత్సరాల తర్వాత మనకు కనిపిస్తున్నది. హామాన్ అనే భయంకరమైన దుష్టుడు ఇజ్రాయేలీలే అందరూ చంపబడాలి అని ఒక భయంకరమైన ప్లాను వేశాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మన శత్రులు ఏ గుంత మన కొరకు తవ్వుతారో ఆ గుంతలనే పడేటట్లు దేవుడు చేయగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొర్దెకై కొరకు ఒక పెద్ద ఉరికొయ్యి తయారు చేశాడంట హామాన్. ఆ ఉరికొయ్యి మీద ఎవరు ఉరి వేయబడారమ్మా? మీరే చెప్పాలి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మన దేవుడు మారని దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనకి విరోధంగా ఎవరన్నా ఏమన్నా ప్లాన్ వేస్తే, మన కొరకు గుంత ఎవరైనా తవ్వుతే ఆ గుంతలో మన శత్రులే పడేటట్లు దేవుడు చేయగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎస్తేర్ గ్రంథం నుంచి మనం అనేక పాఠములు మనము నేర్చుకోవచ్చు. కానీ మెయిన్ పాఠం నేను ఇంకా మీతో పంచుకోలేదు. అంత కూడా అపిటైజరే. ఓకే, మెయిన్ పాఠంకి నేను వస్తాను. అదేంటంటే, సౌల్ రాజు ఎక్కడ ఓడిపోయాడో అక్కడ మొర్దెకై గెలిచేటట్లు చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ విషయంలో ఓడిపోయాడు సౌల్ రాజు? ఏ విషయంలో అవిధేయత చూపించాడు? దుష్టులని కనికరించుట, అది దేవుని చిత్తమే కాదు. ఈ భయంకరమైన దుష్టులు అమాలీకులని కనికరించుట అది దేవుని చిత్తమే కాదు. వాళ్ళని ఆస్తిని ఆశించుట అది దేవునికి చాలా దుఃఖం కలిగించే విషయం. ఆ దుష్టుల ఆస్తిని ఆశించుట. సౌలు ఈ 2 పొరపాట్లు చేశాడు. ఒకటి, ఈ భయంకరమైన అమాలేకులు పట్ల కనికరం చూయించుట. రెండవది, వాళ్ళ ఆస్తిని ఆశించుట. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఎస్తేర్ గ్రంథంలో దేవుడు అదే కిష్ కుమారుడైన, అదే బెంజమిన్ గోత్రంకి చెందిన ఇంకొక వ్యక్తి మొర్దెకైని వాడి ఎలాగ మహిమపరచబడుతున్నాడో మనం ఒకసారి చూద్దాం. జాగ్రత్త వినండి, నేనేం చెప్పాను. ఎక్కడ మనం ఓడిపోతామో అక్కడే మనం గెలిచేటట్లు దేవుడు చేస్తాడు. ఏది మన బలహీనత అయి ఉన్నదో దాన్ని బలంగా దేవుడు మార్చగలుగుతాడు. సో ఏమైతున్నది? ఇప్పుడు మనము ఆ స్లైడ్కి వెళ్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్ రాజ్ కుమార్ గారు. ఇప్పుడు మొర్దెకై ఇంకా ఆయన సైన్యం ఏం చేశారో మనం చూద్దాం. రైట్ సైడ్ పిక్చర్ కర్సర్ కూడా పెట్టి చూపించండి బ్రదర్. ప్రీవియస్ స్లైడ్ బ్రదర్, ప్రీవియస్ దానికంటే ముందు రైట్ సైడ్లో చూడండి. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్ రాజ్ కుమార్ గారు. రైట్, నెక్స్ట్ స్లైడ్. ఇది కాదు, కొంచెం అదే నెక్స్ట్. ఇక్కడ చూడండి, మొర్దెకై అయిన సైన్యం ఏం చేస్తున్నారు. 9వ అధ్యాయం ఎస్తేర్ గ్రంథం 7వ వచనం నుంచి 10వ వచనం సహోదరి జయంతి గారు చదివినిపిస్తారు. అందరు హల్లెలూయా చెప్పుటకు సిద్ధంగా ఉండండి. నేను ఆ వాక్య భాగం చదివించే ముందు ఒక మాట అడుగుతాను, ఒక ప్రశ్న అడుగుతాను.
ఆ విశాలమైన మాదీయ పార్శికుల రాజ్యంలో హామాను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడంటే ఆయన ఆస్తివంతుడా కాదా, ఐశ్వర్యవంతుడా కాదా? హామాను కూడా దుష్టుడే కానీ అవును సార్. ఐశ్వర్యవంతుడా కాదా? ఎస్ చెప్పండి. ఎస్ పాస్టర్ గారు, ఆస్తివంతుడే. ఐశ్వర్యవంతుడే, చాలా ధనవంతుడే, బాగా ధనం ఉంది. ఆయన దగ్గర కూడా బాగా గొర్రెలు ఉంటాయి, మేకలు ఉంటాయి, వెండి ఉంటుంది, బంగారం ఉంటుంది. కానీ ఏమైంది? 9వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 7వ వచనం నుంచి 10వ వచనం, మొర్దెకాయి అయిన సైన్యము ఏం చేశారో మనం చూద్దాం. చదవమ్మా. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం. అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా. ఎస్తర్ గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనం నుంచి. హమాదాత్ కుమారుడైన యూదులకును శత్రువకు హామాను ఒక 10 మంది కుమారులైన పర్షద్దాత్, దొల్పాను, అస్పాత, పోరాత, అదల్య, అరిదాత, షర్మష్ట్, అరిసె, అరిదై, వైజాత అను వారిని చంపిరి. అయితే కొల్లసొమ్ము వారు పట్టుకొనలేదు. ఆ దినము హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఐశ్వర్యవంతుడైన హామాన్ కొల సొమ్ము వాళ్ళు ముట్టుకోలేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సౌల్ రాజు ఎక్కడ ఓడిపోయాడో అక్కడే ఇంకొక బెంజమిన్ గోత్రంకి చెందిన కిష్ కుమారుడైన మొర్దెకాయి గెలుస్తున్నాడు. ఐశ్వర్యవంతుడు కాదమ్మా హామాను, బాగా ఆస్తి ఉంటుంది, కానీ కొల్ల సొమ్ముని వాళ్ళు ముట్టుకొనలేదు. హామాన్ ఆస్తిని వీళ్ళు ఆశించలేదు. హామాన్ ఆస్తి మీద వాళ్ళ చేయి వేయలేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందరికి అర్థమవుతుందా? వీళ్ళు ఏమైనా కనికరం చూపించారమ్మా? ఇక్కడ చూడండి, హామాన్ కుమారులని చంపి ఇస్తున్నారు. రాజ్ కుమార్ గారు ఒక్కసారి చూపించండి, ఒకసారి కర్సర్ పెట్టి చూపించండి. హామాన్ కుమారులను చంపి ఆ దుష్టులను చంపి ఎలాగా ఏలాడించారు. రాజ్ కుమార్ గారు కర్సర్ పెట్టి చూపించవచ్చా? రైట్ సైడ్ పిక్చర్. ఆ హామాన్ కుమారులు ఎలాగ వేలాడుతున్నారో చూడండి చంపబడిన తర్వాత. వెరీ గుడ్ రాజ్ కుమార్ గారు. అమ్మా, అదే ఈ వంశావళి లేకుండుంటే, సౌలు వంశావళి లేకుండుంటే, మొర్దెకాయి వంశావళి లేకుండుంటే ఈ పాఠం మనం అర్థం చేసుకునే వాళ్ళమా? మనం ఎక్కడ ఓడిపోతామో అక్కడే దేవుడు గెలిచేటట్లు చేస్తాడు. ఏది మన బలహీనతనో దాన్ని బలంగా మార్చగలుగుతాడు అనే పాఠం మనం నేర్చుకునే వాళ్ళమా? అదే సౌలు వంశావళి లేకుండా ఉంటే, మొర్దెకాయి వంశావళి లేకుండా ఉంటే, మీరే అన్మ్యూట్ చేసుకొని నాకు జవాబు ఇవ్వండి. అవును సార్, అవును పాస్టర్ గారు. We would not have learned that God can convert our weakness into strength. Where we fail, God will make us win. ఎక్కడ మనం ఓడిపోతామో అక్కడే గెలిచేటట్లు దేవుడు చేయగలుగుతాడు. యాక్షన్ రిప్లే 500 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది? అక్కడ 500 సంవత్సరం ముందు ఆగాగ్ రాజు, సౌల్ రాజు మనకు కనిపిస్తున్నారు. ఇక్కడ వాళ్ళ సంతానం మొర్దెకాయి, హామాన్ కనిపిస్తున్నారు. ఎక్కడ సౌల్ రాజు ఓడిపోయాడు, ఎలాగా అనవసరంగా కనికరం చూయించాడో ఆగాగ్ పట్ల, ఆ కనికరము మొర్దెకాయి చూయించట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎలాగా దురాశతో ఆగాగ్ ఆస్తిని సౌలు ఆశించాడో అలాగా మొర్దెకాయి ఆశించట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కొన్న సొమ్ముని పట్టుకోనలేదు. వాళ్ళ ఆస్తి మీద, ఆ అపవిత్రమైన ఆస్తి మీద మొర్దెకాయి అయిన సైనికులు చేయి పెట్టట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడున్నా సరే హల్లెలూయా చెప్పండి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అదే వంశావళి లేకుండా ఉంటే ఈ సత్యం మనం అర్థం చేసుకునే వాళ్ళమా? కాదు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఎందుకు దేవుడు వంశావళి నన్ను రాసి పెట్టాడు? ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ప్రతి లేఖనము దైవావేశం వలన పుట్టి ఉన్నది. ప్రతి లేఖనము దైవావేశం వలన పుట్టి ఉన్నది. ఇప్పుడు ఒక మాట చెప్పేసి నేను ముగిస్తున్నాను. రక్షణ విషయంలో కూడా మనం వస్తే, ఒక మ్రాను చేత పాపం వస్తే దేవుడు చరిత్రలో ఇంకొక మ్రాను వాడి రక్షణ వచ్చేటట్లు చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సిల్వ తప్పితే నేను దేని బట్టి
అతిశయించను అని పౌలు భక్తుడు అంటున్నాడు. మా జాగ్రత్త వినండి. మొదటి పాపం పండు వలన రాలేదు, వృక్షం వలన వచ్చింది. జ్ఞాపకం పెట్టుకోండి. బైబిల్ మనం సరిగా చదవాలి. చాలామంది ఏమనుకుంటారంటే, అరే ఒక పండు వలన వచ్చింది పాపం. కాదు, లేఖనం సరిగా చదువుతాం. ఇప్పుడు జయంతి సహోదరి చేత నేను ఆదికాండం 3వ అధ్యాయం 6వ చదివిస్తాను. దాని తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతాను. వృక్షం వలన పాపం వచ్చిందా, పండు వలన పాపం వచ్చిందా? ఎక్కడ నేత్రాశ, శరీరాశ, జీవటంబము అవమా ఆదా మనసులో పుడుతున్నదో మనం చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ చదువమ్మా, అన్మ్యూట్ చేసుకొని. ఆదికాండం 3వ అధ్యాయము 6వ. స్త్రీ ఆ వృక్షమును ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదై ఉన్నట్టుగా చూచినప్పుడు వృక్షమనున్నదా, పండనున్నదా? నేను అడుగుతున్నా మిమ్మల్ని ఒక ప్రశ్న. అక్కడ లేఖనంలో ఏం రాయబడి ఉన్నది? వృక్షమా, పండ? వృక్షము. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎక్కడ మనం ఓడిపోతామో అక్కడే మనం గెలిచేటట్లు దేవుడు చేస్తాడు. ఆదాము మనుషుల ప్రతినిధి. ఆయన ఎక్కడ ఓడిపోతున్నాడో, మొదటి ఆదాము ఒక వృక్షము, ఆయనకు ఆకర్షణీయంగా కనిపిస్తున్నది. నేత్రాశ, శరీరాశ, జీవటంబంకి ఆయన లోబడిపోతున్నాడు. మరి చరిత్రలో ఇంకొక వృక్షము దేవుడు వాడుతున్నాడు. అక్కడ కడబడి ఆదాంకి ఆ వృక్షము ఆకర్షణీయంగా లేదు, భయంకరంగా ఉంది. కానీ అక్కడ ఆయన విధేయత చూయించి విజయం పొంది రక్షణకి కారకుడు అవుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎక్కడ మనం ఓడిపోతామో అక్కడే గెలిచేటట్లు దేవుడు చేస్తాడు. అది మనకి చాలా ఓదార్చే విషయం. వాళ్ళు బలహీనులై ఉండి బలవంతులుగా మార్చబడి. యేసు, మనం ప్రకటన గ్రంథంలో కూడా మనం చదువుకున్నాం, ఎక్కడ అవమానపరచబడాడో యెరూషలేములో, ఎలాగా ఆయనను క్రూరంగా సిలువ వేశారో యెరూషలేములో, అదే యెరూషలేములో సింహాసనం ఆసీనుడై 1000 పరిపాలనలో లోకంనే పరిపాలిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మా దేవుని వాక్యం చుంటేదైన దారు కంట మధురమైనది. మా 1000 పరిపాలనలో ఆ కాలంలో లండన్ కూడా ఉంటుంది, వాషింగ్టన్ కూడా ఉంటుంది, ప్యారిస్ కూడా ఉంటుంది. కానీ యేసు సింహాసనం ఆసీనుడై యెరూషలేం నుంచే లోకంని పరిపాలిస్తాడనే మాట మనం ప్రకటన గ్రంథం ధ్యానించినప్పుడు, 20వ అధ్యాయం ధ్యానించినప్పుడు మనం చూసాం. ఎందుకు యెరూషలేం? ఎందుకంటే అక్కడే అవమానపరచబడాడు. సో దాని అర్థం ఏంటి? మీ క్రైస్తవ జీవితంలో కూడా ఎక్కడన్నా మీరు అవమానపరచబడుతున్నారు అని అంటే, ఏ చోటలన్నా మీరు అవమానపరచబడుతున్నారంటే ఆ చోటలనే మీరు హెచ్చింపబడేటట్లు దేవుడు చేయగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిస్థితులని మార్చివేసే దేవుడు. ఆర్ యు ఆల్ విత్ మీ? మన బలహీనతని ఏం చేస్తాడంట? బలంగా మార్చగలుగుతాడు. కిషు కుమారుడు, బెంజమిన్ గోత్రంకి చెందిన సౌలు ఎక్కడ ఓడిపోతున్నాడో వంశావళిలు మనం చూస్తే, ఇంకొక కిషు కుమారుడు, ఇంకొక బెంజమిన్ గోత్రంకి చెందిన మొర్దెకాయి గెలుస్తున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ నేను ముగిస్తున్నానమ్మా. దేవుని వాక్యము చుంటేదేనే దారు కంట మధురమైనది. రాత్రంతా నేను బోధించినా సరే మీకు బోరు కొట్టదు, నాకు బోరు కొట్టదు. కానీ మీకు పనులు ఉన్నాయి, నాకు కూడా పనులు ఉన్నాయి. నేను ఒక చిన్న ప్రార్థన చేసి మరి ఫ్లోర్ రాజ్ కుమార్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన నమ్మకమైన 10 మంది బట్టి ఎంతో వందనాలు తండ్రి. మొదటిగా సహోదరి దెబోరా గారి బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూరదర్శనంతో సార్వత్రిక సంఘం మేలు పొందాలని ఈ జూమ్ ఫోరంని ఎస్టాబ్లిష్ చేశారు, ఈ వేదికని స్థాపించారు తండ్రి. ఈ వేదిక మీద వచ్చి నేను కూడా వాక్య పరిచర్య చేస్తూ ఉపదేశిస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను తండ్రి. ఈ సమయంలో ఎంతో చక్కగా యాంకరింగ్ చేసి బ్రదర్ రాజ్ కుమార్ గారిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. ఎంతో చక్కగా వాక్యం చదివే సహోదరి జయంతి గారిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఈ వేదిక మీద ఈ సాయంత్రం వేళ ఆదివారం ఎవరెవరు వచ్చి ఉన్నారు వాళ్ళని అందరూ కూడా మీరు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. ఈ సండే సాయంత్రం వేళ, రాత్రి వేళ ఎంతోమంది రిలాక్స్ అవుతూ ఉంటారు, కానీ వీళ్ళు ఎంతో ఆసక్తితో వచ్చి ఉన్నారు. మేము దేవుని వాక్యం చేత బలపరచబడాలి, వంశావళిలో ఉన్న మర్మాలు మేము గ్రహించాలి, దేవుడు ఎంత గొప్ప దేవుడు అని మేము గ్రహించాలి. మా హృదయాల్లో ప్రభువారి పట్ల రుణంని, ప్రేమని మేము నూతనపరచుకోవాలి.
అని ఎంతో మంచి ఉద్దేశములతో వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి ఈ సమయంలో తండ్రి, మీ దీన దాసుడు కూడా ఎంతో బలహీనుడు, శారీరకంగా బలహీనుడు, ఆత్మీకంగా బలహీనుడు, ఎన్నో విషయాల్లో తండ్రి నాలో బలహీనత ఉంది. అయినా సరే మీరు మీ మహిమార్థమై మీ దీనదాసుని వాడుకున్నారు. దాన్ని బట్టి ఎంతో వందనాలు. ఈ సమయంలో తండ్రి ఏమేమి పాఠాలు మీరు మాకు నేర్పించున్నారు, మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళని మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. అలాగే తండ్రి మా బలహీనతలు ఏమున్నా సరే మీ కృపాసింహాసనం ముందు తీసుకొని వచ్చి ఆ బలహీనతలని బలంగా మార్చండి అని మేము ప్రార్థన చేసేటట్లు తండ్రి మా మనసులని ప్రోత్సహించండి. అలాగే ఎంతో కృషితో తండ్రి బ్రదర్ రాజ్ కుమార్ గారు ప్రతి వీడియో సెషన్ని తండ్రి ఆయన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. సార్వత్రిక సంఘం కూడా మా బైబిల్ స్టడీ చేత మేలు పొందేటట్లు తండ్రి ఆ యూట్యూబ్ లింక్స్ని మేము సర్క్యులేట్ చేసేటట్లు మమ్మల్ని ప్రోత్సహించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో పెట్టుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓవర్ టు యు బ్రదర్ రాజ్ కుమార్ గారు. Thank you so much, Pastor Garu, for taking a session for us. It's a really wonderful and eye-opening to all of us. Praise the Lord. Peace in the word of God. దేవుడు మిమ్మల్ని చక్కగా వాడుకుంటూ మా అందరికి ఆశీర్వాదకరంగా చేసిన విధానాన్ని బట్టి దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు ఫర్ టేకింగ్ సెషన్ ఫర్ అస్ టుడే.